Good morning children. Today we are going to discuss about heredity. ఈరోజు మనము అనువంశికత అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకోబోతున్నాము. Heredity is the transmission of characters from parent to offsprings. Evolution is the change in the characteristics of a species over several generations. The most obvious outcome of the reproductive process still remains the generation of individual of similar design. The rules of heredity determine the process by which traits and characteristics are reliably inherited. ప్రత్యుత్పత్తి యొక్క అత్యంత స్పష్టమైన ఉద్దేశ్యం సారూప్యత గల మరో తరం జీవులను ఉత్పత్తి చేయడమే. లక్షణాంశాలు మరియు లక్షణాలు వంశపారంపర్యంగా విశ్వసనీయంగా సంక్రమించే విధానాన్ని అనువంశికత సూత్రాలు నిర్ణయిస్తాయి. Accumulation of variation during reproduction. Inheritance from previous generation provides common basic body design and minute changes for next generation. Second generation gets inherited differences and newly created differences. In asexual reproduction, the resultant individuals get only very minor differences due to small inaccuracies in DNA copying. However, in sexual reproduction, greater diversity is generated. The variations in a species have no equal chances of surviving in the environment. Based on the nature of variations, different individuals would have different kinds of advantages. Example, bacteria that can withstand heat will survive better in a heat wave. Selection of variants by environmental factors is the basis of evolution. ప్రత్యుత్పత్తి ద్వారా వైవిధ్యాలు ఏర్పడటం ముందు తరం నుండి తరువాత తరానికి సాధారణ శరీర ఆకృతి కొన్ని సూక్ష్మమైన మార్పులు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయి. ఈ రెండవ తరం మొదటి తరం ద్వారా సంక్రమించిన భేదాలను క్రొత్తగా ఏర్పడిన భేదాలను కలిగి ఉంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి జరిపే ప్రత్యుత్పత్తి వలన ఏర్పడే పరిస్థితులను సూచిస్తుంది. ఒక బ్యాక్టీరియా రెండుగా మరియు ఆ రెండు బ్యాక్టీరియాలు విభజన చెందగా ఏర్పడిన 4 బ్యాక్టీరియాలు ఒకే రకంగా ఉంటాయి. ఆ బ్యాక్టీరియాల మధ్య DNA నకలులో ఏర్పడిన సూక్ష్మ లోపాల వలన చాలా తక్కువ భేదాలు ఏర్పడి ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తులైతే చాలా ఎక్కువ భేదాలు కూడా ఏర్పడతాయి. ఒక జాతిలోని ఈ వైవిధ్యాలన్నీ అవి నివసించే పరిసరాలలో మనుగడకు సమాన అవకాశాలు కలిగించే విధంగా ఉంటాయా అని అడిగితే ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు. ఎందుకంటే వైవిధ్యాల స్వభావం ఆధారంగా వేరు జీవులలో వేరు ప్రయోజనాలు ఉంటాయి. ముందు రాబోయే తరాలలో భిన్నత్వాన్ని సృష్టించడం పైన ఉన్న మొదటి తరం జీవి అదే రకమైన శరీర ఆకృతిని కలిగి సూక్ష్మమైన భేదాలు గల 2 జీవులను ఉత్పత్తి చేసింది అని అనుకుందాం. వాటిలో ప్రతి ఒక్కటి తరువాత తరంలో తలా 2 జీవులను ఉత్పత్తి చేస్తాయి. క్రింది వరుసలో ఉన్న 4 జీవులలో ప్రతి ఒక్కటి ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. ఈ భేదాలు కొన్ని వాటికి మాత్రమే ప్రత్యేకమైనవి కాగా మరికొన్ని ఒకదానికొకటి భిన్నంగా ఉన్న తమ జనక జీవుల నుండి వంశపారంపర్యంగా వచ్చినవి. ఉదాహరణకు వేడిని తట్టుకోగలిగిన బ్యాక్టీరియాలు వేడి గాలులలో నివసించగలుగుతాయి. పర్యావరణ కారకాల ద్వారా వైవిధ్యాల ఎంపిక పరిణామ క్రమానికి దారితీస్తుంది. ఇన్హెరిటెడ్ ట్రేట్స్ అనువంశికత లక్షణాలు. A child bears all the basic features of a human being. However, it does not look exactly like its parents. Human populations show a great variations. Example, variations in earlobes. Most of the individuals have free earlobes, that is a dominated trait, and some have attached earlobe. This is called recessive trait. అనువంశిక లక్షణాంశాలలో మనిషికి ఉండవలసిన అన్ని ప్రాథమిక లక్షణాలు ఒక శిశువు కలిగి ఉంటుందని మనకు తెలుసు. అయినప్పటికీ శిశువు తన తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉండదు. మానవ జనాభా చాలా వైవిధ్యాలను చూపుతుంది. ఉదాహరణకు స్వేచ్ఛగా ఉన్న చెవి తమ్మె, రెండవది అంటుకొని ఉన్న చెవి తమ్మెలు. చెవి కింది భాగంను చెవి తమ్మె అంటారు. మనలో కొంతమందికి ఇది తలవైపుకు దగ్గరగా అంటుకొని ఉంటుంది, మరి కొంతమందిలో అలా ఉండదు. స్వేచ్ఛగా మరియు అంటుకొని ఉన్న చెవితమ్మలు మానవ జనాభాలో కల్పించే